ప్రభుత్వ పథకాలతో ఎక్కడైనా అభివృద్ధి పథకాలలో అవినీతి జరిగితే తమకు సమాచారం అందించాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ ముని రామయ్య ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతపురం జిల్లా ప్రాంతీయ విజిలెన్స్ కార్యాలయంలో ఆయన వైఎస్ఆర్ టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఏదైనా వస్తువు కొన్నప్పుడు నాణ్యత బరువు ఏదైనా తప్పుగా ఉంటే తమకు ఫిర్యాదు చేయవచ్చన్నారు. 241249 నెంబర్ ఎప్పుడు అందుబాటులో ఉంటుందని స్పష్టం చేశారు. మరోవైపు సంక్షేమ వసతి గృహాలు విద్యార్థులకు అందించే ఆహార విషయంలో ఎక్కడా నాణ్యత లోపించినా వెంటనే చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ప్రతినిత్యం చెకింగ్స్ కూడా నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే విధంగా ఎవరైనా వ్యవహరించినా ఫిర్యాదు చేయాలని విజ్ఞప్తి చేశారు. మీరు చేసే ఫిర్యాదుదారుల వివరాలు అత్యంత గోప్యంగా ఉంటాయని ఆయన స్పష్టం చేశారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ గురించి గతంలో కూడా చాలా మందికి పూర్తి స్థాయిలో అవగాహన కల్పించడం జరిగింది. అట్లా కూడా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ వారోత్సవాలు జరిగాయి. వారోత్సవాలు జరిపి విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ యొక్క కర్తవ్యాలు ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి, ప్రజలకు ఏ విధంగా అది ఉపయోగపడుతుంది అని చెప్పేసి కూడా క్లియర్గా అందరికీ చెప్పడం జరిగింది. మరొకసారి నేను బ్రీఫ్గా చెప్తున్నాను. ఎలాంటి అన్యాయం జరిగినా కూడా, అంటే మీరు ఏ వస్తువులు కొనుగోలు చేసినా, మీ అలాగే నాణ్యత లేకపోయినా కానీ, అందులో సరైనటువంటి ఎంఆర్పి రేట్స్ లేకపోయినా కానీ, అదేవిధంగా మీకు ఎక్కడైనా అన్యాయం జరిగినా కానీ ఫిర్యాదు చేయమని చెప్పడం జరిగింది. 241249 ల్యాండ్ నెంబర్ కూడా ఇవ్వడం జరిగింది. 24 hours అవైలబుల్లో ఉంటారు. ఇక్కడ వాళ్ళు మీ ఫిర్యాదును నోట్ చేసుకొని దానిపైన చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎవరైనా గోప్యత కలిగినటువంటి సమాచారాన్ని చేరవేసినట్లయితే వారి యొక్క అడ్రస్ కానీ మిగతా విషయాలను కూడా గోప్యతగా ఉంచడం జరుగుతుంది. కాబట్టి ఎవరైనా ఫిర్యాదు ఇవ్వచ్చు. ముఖ్యంగా ప్రభుత్వం చేపడుతున్నటువంటి ఈ యొక్క స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఆ స్కీమ్స్లో ఎక్కడైనా అవకతవకలు జరిగితే, ప్రభుత్వం చేపడుతున్నటువంటి వెల్ఫేర్ స్కీమ్స్లో ఎక్కడైనా అవకతవకలు జరగడము, సరిగా నిర్వహించలేకపోవడము, నాణ్యతగా నిర్వహించలేకపోవడము, అట్లాంటి ఫిర్యాదులు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తూ ఉంది. కాబట్టి ఎవరు కూడా కానీ నిర్భయంగా ఫిర్యాదు చేయవచ్చును. మనకు మిడ్ డే మీల్స్ కావచ్చు, అదే జగనన్న గోరుముద్ద అంటారు, అందులో నాణ్యత లోపించినా కూడా మనం చెప్పవచ్చును. చాలా జడ్పీఎస్ స్కూల్స్ కానీ అవన్నీ కూడా తనిఖీ చేయడం జరిగింది. అట్లాగే మనకు రకరకాల హాస్టల్స్ ఉన్నాయి. బీసీ ఎస్టీ హాస్టల్స్, వెల్ఫేర్ హాస్టల్స్ ఉన్నాయి. అందులో ఉన్నటువంటి వసతులు కానీ, అందులో ఉన్నటువంటి ఫుడ్ ఫెసిలిటీస్ కానీ, అకామిడేషన్ సంబంధించినవి కానీ అవన్నీ కూడా ఎట్లా ప్రాబ్లమేటిక్గా ఉంటే కూడా అట్లాగే ఫిర్యాదు చేయవచ్చు. అట్లాగే మైనారిటీస్కి సంబంధించిన స్కూల్స్ కానీ హాస్టల్స్ కూడా సపరేట్గా పెట్టడం జరిగింది. అట్లాంటి మైనారిటీస్ వసతి గృహాలు కావచ్చు, స్కూల్స్ కానీ వాటిల్లో కూడా నాణ్యత లేకపోతే అవి కూడా చెప్పచ్చు. మనం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తున్నాము. అవి కూడా సక్రమంగా చేస్తున్నారో లేదని చెప్పేసి చూడడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ప్రభుత్వానికి రావాల్సిన రెవెన్యూ ఏదైతే ఉందో ఆర్థికంగా అది డైవర్షన్ కావడము, పక్కదారి పట్టడము, లేదా అది అక్రమంగా కాజేయడము, అట్లాంటి ఫిర్యాదులు ఉన్నా కూడా, అట్లాంటి ఇన్ఫర్మేషన్ కూడా ఉన్నా నాకు చేరవేస్తే అది ప్రజలకు సంబంధించింది, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆ రెవెన్యూ ఏదైతే ఉందో అది మనం సక్రమంగా ప్రభుత్వానికి అంటే ప్రజలు చేరేటట్టు మనం చర్యలు తీసుకుంటాం.